Okay then. So today's topic is renewable energy, lifeline of the future. Renewable energy, lifeline of the future. Okay. So what is energy? Energy అంటే ఏంటి? It is the capacity to do work. It is the capacity to do work. ఏదైనా పని చేయడానికి కావాల్సినటువంటి క్షమత్వం, తెలుగులో క్షమత్వం అంటామండి, ఇంగ్లీష్లో అయితే కెపాసిటీ అంటారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎనర్జీ అనమాట. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎనర్జీ. ఓకే. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ దేర్? మనకి బాగా తెలిసినటువంటి ఎనర్జీ టైప్స్ ఇవేనండి. ఒకటి హీట్, వేడి. రెండు లైట్, కాంతి. మూడు సౌండ్, శబ్దం. నాలుగు కైనెటిక్ ఎనర్జీ, గతి శక్తి. కెమికల్ ఎనర్జీ, రసాయనిక శక్తి. ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి. గ్రావిటేషనల్ ఎనర్జీ, గురుత్వ శక్తి. అండ్ ఎలాస్టిక్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. సో జనరల్గా ఇవన్నీ మనకి బాగా తెలిసినటువంటివేనండి. ఇందులో ఆ యొక్క హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, సౌండ్, ఇవన్నీ దాదాపు ఏంటి అంటే ఎవర్ లాస్టింగ్, అనంతకాలం వరకు మనకి ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి అన్నమాట. అనంతకాలం వరకు మనకి ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ? శక్తికి మూలాలు ఏంటి? శక్తికి మూలాలు ఏంటి? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ది ఎనర్జీ సోర్సెస్ వీ యూజ్ ఎవ్రీ డే. దీస్ సోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 groups. మనకు ఉన్నటువంటి అనేక శక్తి మూలాల్లోని, ఎనర్జీ సోర్సెస్లోని 2 రకాలుగా మనం విడగొట్టుకుంటాం అన్నమాట. ఒకటి కన్వెన్షనల్ ఎనర్జీ, సాంప్రదాయకమైనటువంటి శక్తి వనరులు. రెండోటటువంటిది రెన్యూవబుల్ ఎనర్జీ, సాంప్రదాయేతర శక్తి వనరులు లేదా పునరుత్పాదక శక్తి వనరులు అంటాం. రెన్యూవబుల్ ఎనర్జీని పునరుత్పాదక శక్తి వనరులు అనేసి చెప్తా ఉంటారు అన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఇక్కడ 2 రకాలు, ఒకటి రెన్యూవబుల్, రెండు నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ పునరుత్పాదక అంటే మళ్ళీ దాన్ని మనం ఉత్పత్తి చేయగలిగేది అని అర్థం. ఏ ఎనర్జీ సోర్స్ that can be replenished or replaced in a short period of time. Energy source which can be replaced in a short period of time is called renewable energy. Is called renewable energy. ఏ శక్తిని అయితే మనం ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయగలము, అలాంటి వాటిని మనం renewable sources or replacement sources, పునరుత్పాదక వనరులు, రీప్రొడక్టివ్ సోర్సెస్ అనేసి మనం చెప్తా ఉంటాం. రెండోటటువంటిది నాన్ రెన్యూవబుల్. పేరులోనే ఉందండి, ఒకసారి యూజ్ చేశాక మళ్ళీ మనం రీప్లేస్ చేయలేం. an energy source that we cannot replace. ఎగ్జాంపుల్స్ మనకు బాగా తెలిసిందే. కర్రను మంట పెడతాం, కర్రతోటి మంట పెడతాం. సో కర్ర ఒక ఎనర్జీ సోర్స్, ఓకేనా, మనకి వేడిని ఇస్తుంది. అలాగే మనకు కావలసినటువంటి వంట అది చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని అవన్నిటిని ఇస్తుంది అనమాట ఈ యొక్క కర్రల మంట. ఒకసారి ఈ యొక్క కర్రలలో పూర్తిగా మండిపోయిన తర్వాత మనకి ఏం మిగులుతుందండి? బొగ్గు లేదా బూడిద మిగులుతుంది. ఓకే, బొగ్గుని ఇంకా మండిస్తే బూడిద అయిపోతుంది. సో టోటల్గా ఫలితంగా కర్రను మండిస్తే మనకి ఆఖరిగా మిగిలేది ఏంటి అంటే యాష్. వుడ్ని బర్న్ చేస్తే మనకు వచ్చేటటువంటిది యాష్ లేదా బూడిద. ఓకే, సో ఈ బూడిదని మళ్ళీ తిరిగి చల్లబరిస్తే కర్ర అవ్వదు కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒక కర్రను ఒకసారి మనం మండించాము అంటే వీ కెనాట్ రీకాల్ ఇట్ బ్యాక్, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయలేం. సేమ్ క్వాంటిటీ, సేమ్ మెటీరియల్, దాన్ని రీప్లేస్ చేయలేం. సో ఇలాగ కర్రలు, బొగ్గు, ఇలా చాలా ఉన్నాయండి. వీటన్నిటిని మనం నాన్ రెన్యూవబుల్స్ అంటాం, అంటే రీప్లేస్ చేయలేనివి అని అర్థం అనమాట. సో ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి తెలుసుకుందామని ఇంట్రొడక్షన్. రెన్యూవబుల్ ఎనర్జీ ఇట్స్ ఎ సస్టైనబుల్ ఎనర్జీ విచ్ కమ్స్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్
which comes from natural resources such as sunlight, wind, tides, rain, geothermal energy, etc. Geothermal energy, etc. Okay. ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఈజ్ ఎ సస్టైనబుల్ ఎనర్జీ. అంటే ఇది కంటిన్యూస్గా మనకు లభ్యమయ్యేటటువంటిది, ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటిది ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రకృతిలో స్వభావ సిద్ధంగా దొరికేవి ఏటేటవి? సన్లైట్, సూర్యకాంతి, విండ్, గాలి, టైడ్స్, సముద్రంలో ఉండే అలలు, రెయిన్, వర్షం, అండ్ జియోథర్మల్, భూమి యొక్క ఉష్ణం అండి, భూమిలోంచి విడుదలయ్యేటటువంటి వేడిమి అనమాట. వేడి నీటి బొగ్గులు ఉంటాయండి, గైజర్స్ అంటారు, GYSERS గైజర్స్ అంటారు. అవి ఎర్త్ తాలూకా మ్యాంటిల్ పొర ఉంటుంది కదండి, భూమి లోపల క్రస్ట్ కింద మ్యాంటిల్ ఉంటుంది కదా, ఆ మ్యాంటిల్ పొరలో ఉంటున్నటువంటి లావా ఆ యొక్క వేడి వలన పైన ఉన్న నీరు ఉబుకుతుంది అనమాట, ఉడుకుతుంది. వాటిని గీజర్స్ అంటారు, ఆర్ హాట్ స్ప్రింగ్స్ అనమాట. ఈ హాట్ స్ప్రింగ్స్ మనం వంటలు అవి వాడడానికి ఈ యొక్క వీటన్నిటికి ఉపయోగించుకుంటూ ఉంటారండి. అవి కోల్డ్ ఏరియాస్లో ఉంటుంటాయి. సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రెన్యూబుల్ ఎనర్జీ గురించి కొన్ని విషయాలు ఏంటంటే, ఇట్ ఎగ్జిస్ట్ పర్పెచువల్లీ అండ్ ఈస్ అబండెంట్. ఇది ప్రకృతిలో అత్యంత విరివిగా దొరుకుతుంది. ఇట్ ఈస్ రెడీ టు బి హార్నెస్డ్ అండ్ ఇన్ఎగ్జాస్టిబుల్. వాటిని ఈజీగా మనం శక్తి కింద మార్చుకోవచ్చు, మరియు ఇన్ఎగ్జాస్టిబుల్, ఎప్పటికీ తరగవు. సో ఇట్ విల్ బి కంటిన్యూస్ అన్నమాట. క్లీన్ ఆల్టర్నేటివ్ టు ఫాసిల్ ఫ్యూయల్స్. మనం ఉపయోగిస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్, కెరోసిన్, గ్యాస్, వంట చెరుకు, ఇవన్నీ బొగ్గు, వీటన్నిటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ కన్నా ఇవి చాలా చవక మరియు పర్యావరణ హితం, మీ పొల్యూషన్ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, అబౌట్ 16% ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ comes from renewable, with 10% coming from traditional biomass and 3.4% from hydroelectricity. Renewables, some are small hydro, modern biomass, wind, solar, geothermal, biofuels accounts for 3%. సో ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద 16% వరకు ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి అనుకుంటే, వాటిలో 10% వరకు మనకి ఈ యొక్క బయోమాస్ జీవ శక్తి నుంచే వస్తుంది, జీవజాలం నుంచే వస్తుంది. అదే బయోగ్యాస్ ప్లాంట్స్ వాటి ద్వారా అనమాట. మరియు 3.4% ఏమొచ్చి హైడ్రో ఎలక్ట్రిసిటీ, జల విద్యుత్ శక్తి. మనం ఆచ్కండ్ ఇలా డ్యామ్స్ అని ఉన్నాయి కదండి, వాటి దగ్గర మనం కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాం కదా, అవి అనమాట హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఒక 3% వరకు విండ్, సోలార్, జియోథర్మల్, పవన శక్తి, విండ్ మిల్స్ ఉపయోగించుకొని సోలార్ పవర్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఉపయోగించుకొని మనం ఒక 3% వరకు తెచ్చుకోవచ్చు. ఓకే, సో ది ఎలక్ట్రికల్ జనరేషన్ గ్లోబల్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. మ్యాక్సిమం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి కరెంట్లోని అధిక శాతం మనకి ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లోని ప్రయారిటీ బేసిస్లోని మనకి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు మనకి హైడ్రో ఎనర్జీ వస్తుందండి. దాని తర్వాత విండ్ ఎనర్జీ, దాని తర్వాత సోలార్, జల విద్యుత్ శక్తి, పవన శక్తి, తర్వాత సౌరశక్తి, తర్వాత బయోమాస్ ఈ యొక్క జీవశక్తి అంటారు బయోగ్యాస్ ప్లాంట్స్ నుంచి. నెక్స్ట్ జియోథర్మల్ అన్నిటికన్నా చాలా తక్కువ అనమాట. హాట్ స్ప్రింగ్స్ అది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. అంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మొత్తంలోని యూజ్ చేసుకుంటున్నటువంటి యొక్క ఎనర్జీ సోర్సెస్ ఇవే. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీలోని ముఖ్యమైనటువంటివి ఏంటంటే, ఒకటి సన్, రెండోది విండ్, మూడోది జియోథర్మల్, 4 ప్లాంట్స్ బయోమాస్, 5 వాటర్. ఓకే, సో ఈ 5 ఎవర్ లాస్టింగ్. ఎందుకంటే సూర్యుడు దాదాపు ఇంకొక 10,000 బిలియన్ సంవత్సరాల వరకు ఇంకా ప్రకాశిస్తూనే ఉంటాడండి.
ఇంకా సూర్యుడు ఉన్నంత వరకు మనకి నీరు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అలాగే ఆ యొక్క గాలి కూడా ఉంటుంది. భూమి లోపల మనకి ఎర్త్ కోర్ ఉంటుంది కదా వేడిగా, ఆ కోర్ పూర్తిగా చల్లారిపోయేంత వరకు మనకి ఈ యొక్క జియోథర్మల్ వస్తూనే ఉంటుంది, సో అది చల్లారడం అంటూ జరగదండి, అది చల్లారడం అంటూ జరగదు. కాబట్టి ఇలాంటివన్నీను మనకి ఎవర్ లాస్టింగ్. కొన్ని తరాలు మనం చూసేస్తాం కాబట్టి ఈ యొక్క రెన్యూబుల్ సోర్సెస్ ఇవన్నీ ఏది సన్, విండ్, జియోథర్మల్, బయోమాస్ అండ్ వాటర్, ఇవి ఎవర్ లాస్టింగ్, కంటిన్యూస్గా మనకు దొరికేవి, చక్కగా మనకి ప్రకృతిలోని లభ్యమవుతూనే ఉంటాయి అనేసి మనకి తెలుస్తుంది, ఓకే. ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే ఆయిల్, కోల్, న్యాచురల్ గ్యాస్ మరియు న్యూక్లియర్ పవర్. ఓకే. సో ఈ యొక్క ఆయిల్ భూమిలోంచి తీస్తాం. ఈ ఆయిల్ మనకి ఆయిల్, కోలు, న్యాచురల్ గ్యాస్ వీటన్నిటిని మనం భూమిలోంచే బయటికి తీస్తుంటాం. కాబట్టి ఇప్పుడు ఎంతకాలం అండి, అవి భూమిలో ఉన్నంత వరకు మనకి ఇబ్బంది లేదు. ఒకసారి వాటిని మనం తవ్వి తీసేసాక ఇంకా మళ్ళీ అవి మనకి దొరకవు. అన్నమాట. సో దొరకపోవడం వలన యూజ్ చేసాక ఇంక మరి అదంతా ఇంకా ఎంటీ అయిపోతుంది. ఎంతవరకు అవి యూజ్ చేయగలమండి? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గణాంకాలు స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే గత లాస్ట్ 100 ఇయర్స్లో ఈ యొక్క ఆయిల్, కోలు, న్యాచురల్ గ్యాస్ని మనం భూమిలోంచి నియర్లీ 70% వరకు బయటకు తీసేసామట. 70% వరకు బయటకు తీసేసామనేసి మనకి క్యాల్కులేషన్స్ చూపిస్తున్నాయి. ఆ 100 years బిఫోర్ అంటే 18th century 19th century స్టార్టింగ్లోని ఇంకా చెప్పక్కర్లేదు, చాలా తక్కువ మొత్తంలోనే యూజ్ చేశారు. ఈ మధ్యలోనే మనం న్యూక్లియర్ పవర్ని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నామండి. బట్ న్యూక్లియర్ పవర్ కూడా అది నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కిందే వస్తారు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ కూడా ఒకసారి కన్జ్యూమ్ అయితే ఇంకా మళ్ళీ తిరిగి దాన్ని మనం వెనక్కి తెచ్చుకోలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 235 ఉంది, అది ఎన్రిచ్డ్ యురేనియం అని చెప్తా ఉంటారు. యురేనియం 235 అని ఎన్రిచ్డ్ యురేనియం అనేసి చెప్తా ఉంటాం. ఈ యొక్క ఎన్రిచ్డ్ యురేనియం మనం ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేసాక అది పూర్తిగా డిసింటిగ్రేట్ అయిపోతుంది, మాయమైపోతుంది. ఆల్ఫా, బీటా, గామా కిరణాల కింద రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కింద విడగొట్టబడడం ఇలా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. అది అక్కడ ఇంకా ఉండదు. ఓకేనా? సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్? మనం ఉపయోగిస్తున్నటువంటి ఫ్యూయల్స్, ఇంధనాలకి ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్. నెంబర్ 1, ఇట్ షుడ్ హ్యావ్ అ హై ఎనర్జీ అవుట్పుట్ పర్ యూనిట్ మాస్ ఆర్ వాల్యూమ్. మనం తీసుకున్నటువంటి పదార్థానికి, అది తీసుకున్న దానికి తగ్గట్టుగా ఎక్కువ మొత్తంలోని శక్తిని బయటకు రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg బొగ్గును తీసుకున్నాం అనుకోండి, ఆ బొగ్గులో ఉండేటువంటి రకాలు బట్టి 30% నుంచి 40% వరకు ఎనర్జీ అవుట్పుట్ ఉంటుందండి, శక్తి బయటకు విడుదల అవుతూ ఉంటుంది, 30 to 40. ఫర్ ఎగ్జాంపుల్ రాక్షస్ బొగ్గు అంటారు, యాంథ్రసైట్. మనం స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి కదా, ఆ స్టీమ్ ఇంజిన్స్ లో ఉపయోగించేటువంటి బొగ్గు అనమాట. ఒకప్పుడు వాటిని రాక్షస్ బొగ్గు అంటారు. ఆ బొగ్గు, ఆ స్టీమ్ ఇంజిన్ ఎన్నో పెట్లను లాగుతూ ఉంటుంది, కనీసం 10-15 రైలు బోగీల కంపార్ట్మెంట్స్ లాగాలి కదండి. సో దానికోసం ఎక్కువ మొత్తంలో శక్తిని అది రిలీజ్ చేయాలన్నమాట. ఆర్డినరీ బొగ్గు, మనం ఇళ్లలో ఉపయోగించే బొగ్గు వాడితే అది సరిపోదు. సో ఇలాగా యాంథ్రసైట్ వంటి వాటిని ఉపయోగించి వస్తూ ఉంటారు.
సో ఈ ఒక గుడ్ ఫ్యూయల్, ఒక మంచి ఇంధన వనరులు ఎలాగ ఉండాలి అంటే అది తీసుకున్న కొద్దిగా అయినా సరే ఎక్కువ మొత్తంలో శక్తిని బయటకి రిలీజ్ చేయగలగాలి. ఇట్ షుడ్ బి ఈజీలీ అవైలబుల్, ఎక్కువ కష్టం లేకుండా దొరకగలగాలి. ఇట్ షుడ్ బి ఈజీ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్, దాన్ని మనం స్టోర్ చేయగలగాలి అంటే దాయగలగాలి, మరియు రవాణా చేయగలగాలి, ట్రాన్స్పోర్ట్ చేయగలగాలి. ఇట్ షుడ్ బి ఎకనామికల్ అంటే సద్వినియోగపరచడం. అది ఎలాగంటే ఒక సద్వినియోగం చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు అనుకోండి ఈ యొక్క ఫ్యూయల్ మీద. ఆ 1000 రూపాయలకి తగ్గట్టుగా కనీసం ఒక 900 రూపీస్ వరకు మీకు ఎనర్జీ ప్రొడక్షన్ జరిగితే దాన్ని ఎకనామికల్ అంటారు. ఖర్చు పెట్టింది 1000, నీకు వచ్చింది 200 300 అంటే అది ప్రాఫిట్ లేనిది అని అర్థం అనమాట. ఓకే, నష్టం కింద లెక్క. అసలు రెన్యూబుల్ సోర్సెస్ అంటే ఏంటి? ద సోర్సెస్ విచ్ ఆర్ నార్మల్ యూస్ టు ప్రొడ్యూస్ క్లీన్ ఎనర్జీ, వాటిని మనం రెన్యూబుల్ సోర్సెస్ అనేసి అంటుంటాం. ద సోర్సెస్ విచ్ ఆర్ నార్మల్ యూస్ టు ప్రొడ్యూస్ క్లీన్ ఎనర్జీ, ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి శక్తిని రిలీజ్ చేసేవే రెన్యూబుల్ సోర్సెస్. వీటి వలన క్లైమేట్ చేంజ్ కానీ అంటే వాతావరణంలో మార్పు కానీ మరియు పొల్యూటెంట్స్ కలుషితాలు కానీ రావు. అనమాట. మన బొగ్గు అది వాడుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ గోల్డెన్ రిలీజ్ అవుతాయండి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అలాంటివి ఏమీ ఉండవు. ఓకే, ఇందులో ఇది మరీ ముఖ్యంగా ఇది ఒక సస్టైనబుల్ ఎనర్జీ. సస్టైనబుల్ మీన్స్ ఇప్పుడే కాదు, అనంతకాలం వరకు మనం దాన్ని తయారు చేయొచ్చు, అనంతకాలం వరకు దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అనంతకాలం వరకు తయారు చేయొచ్చు, అనంతకాలం వరకు దాన్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా సస్టైనబుల్ ఎనర్జీ అనేసి మనం చెప్తుంటాం. బట్ ఇట్ షుడ్ ఆల్సో బి ఎనర్జీ ఎఫిషియన్సీ. క్షమత్వం ఎక్కువ కలిగి ఉండాలి. అంటే ఏంటి అంటే మనకి ఎక్కువ మొత్తంలోని ప్రాఫిట్ ఉండాలి. అది ఉపయోగించేటప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ ఉండాలి. ఖర్చు ఎక్కువ, దాని నుంచి వచ్చేటటువంటి రాబడి తక్కువ అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్ కిందే లెక్క అనమాట. ఈ ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం రెన్యూబుల్ ఎనర్జీ తాలూకా ఇంపార్టెన్స్ పెరిగిందండి. ఎందుకు అంటే ఇట్స్ ద డిజైర్ అండ్ నెసెసిటీ టు అవాయిడ్ ఇర్రివర్సిబుల్ క్లైమేట్ డ్యామేజ్. ఆల్రెడీ మనం ఈ యొక్క శిలాజ ఇంధనాలు ఫాసిల్ ఫ్యూయల్స్ ఉపయోగించడం వల్ల, అదే పెట్రోల్, డీజిల్, కోల్, వంట చెరుకు, ఈ వుడ్, వీటన్నిటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అన్ని యూజ్ చేయడం వలన మనకి ఎక్కువ మొత్తంలోని ఆల్రెడీ క్లైమేట్ డ్యామేజ్ అయిందండి. ఈ క్లైమేట్ డ్యామేజ్ని నివారించడం కోసం, కనీసం ఆపడం కోసం, ఫ్యూచర్లో క్లైమేట్ డ్యామేజ్ ఆగడం కోసం ఈ యొక్క రెన్యూబుల్ సోర్సెస్ని యూజ్ చేయడానికి మన వాళ్ళు కాస్త దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ రెండోది ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రైసెస్. ఈ యొక్క ముడి చమురు, క్రూడ్ ఆయిల్ అంటాం కదా, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ఇవన్నీ తయారు చేసే ఆయిల్ని క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అంటారు. ఈ ముడి చమురు తాలూకా రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. దాని మెయిన్ కారణం ఏంటి అంటే ఈ చమురు ఉత్పత్తి చేసేటువంటి దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించేసాయి అన్నమాట. ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీస్ ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గించడం వలన గ్లోబల్లీ ఈ యొక్క ఆయిల్ తాలూకా డిమాండ్, ప్రపంచం మొత్తం మీద ఆయిల్ డిమాండ్ ఎక్కువైపోవడం వలన ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైపోయి, సో ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైతే మిషనరీస్ కూడా తిప్పడం కొంచెం ఇబ్బందే కాబట్టి వాటి నుంచి ఈ యొక్క తయారు చేసేటువంటి ఎనర్జీలు కూడా తగ్గించుకుందాం అనేసి ఇంకా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు చూడడం మొదలుపెట్టారు. అండ్ నెక్స్ట్ది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్నో దేశాలు ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీస్ని ఉపయోగిద్దాము,
అనేటటువంటి స్టేజ్కి వచ్చాయండి. కాబట్టి ఈ ఎక్కువ మంది యొక్క శాస్త్రవేత్తలందరూ, ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కాస్త ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద దృష్టి పెట్టడం చేశారు. సో ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి రకాలు, మెయిన్ టైప్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. నెంబర్ 1 సోలార్, సౌరశక్తి. నెంబర్ 2 విండ్, పవన శక్తి. నెంబర్ 3 హైడ్రో పవర్ లేదా వాటర్ పవర్, జలశక్తి. నెంబర్ 4 బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాలు. నెంబర్ 5 జియోథర్మల్, భూ ఉష్ణ. దీస్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, ఈ జియోథర్మల్ తప్ప మిగతావన్నీ దాదాపుగా మనకి సూర్యుడితోటి కొద్దిపాటి సంబంధం కలిగి ఉన్నవేనండి. ఎందుకంటే సోలారు, విండ్, హైడ్రో ఇవన్నీ సూర్యుడితో యొక్క కదలికలు బట్టే వాటి యొక్క కదలికలు కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో హైడ్రో పవర్ గురించి చూసుకుందాం. హైడ్రో పవర్ జలశక్తి. ఈ జలశక్తి ఏ విధంగా తయారవుతుంది? హైడ్రో పవర్ is the power that is derived from the force or energy of falling water, which may be harnessed for useful purposes. జలశక్తిని ఏ విధంగా తీయగలం మనం? నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదండి, జలం. ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ప్రవాహంతో ఒక శక్తిని తీసుకొని మనం లేదా ఆ యొక్క ప్రవహిస్తున్నటువంటి వాగులు, వంకలు, జలపాతాల రూపంలో కిందకి జాలువారుతుంటే వాటి నుంచి మనం శక్తిని తీసుకొని ఈ యొక్క జల విద్యుత్ని తయారు చేయొచ్చు అనమాట. ఓకే, జల విద్యుత్ని తయారు చేయొచ్చు. సో ఈ యొక్క హైడ్రో పవర్ని ఏ విధంగా తయారు చేస్తారు? నెంబర్ 1 ఇట్ ఈస్ ఎ క్యాప్చర్ ఆఫ్ మూవింగ్ వాటర్ టు జనరేట్ ఎలక్ట్రిక్ పవర్. కదులుతున్న ప్రవాహాన్ని అడ్డుకట్ట పెట్టి జల విద్యుత్ని తయారు చేస్తారు. ఫాలింగ్ వాటర్ ఈస్ యూస్డ్ టు టర్న్ ద టర్బైన్ బ్లేడ్స్. రిజర్వాయర్ ద్వారా అడ్డుకట్ట కట్టేసి ఈ పైనుంచి ఎత్తి నుంచి కిందకి జలపాతం లాగా ఆ ధారను వదిలి ఆ దారిలోని మనం ఈ టర్బైన్ బ్లేడ్లను తిప్పినట్టయితే టర్బైన్స్ కన్వర్ట్ హైడ్రాలిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఈ బ్లేడ్ తిరుగుతూ ఉండడం వలన ఈ జలశక్తి కాస్త మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తి కింద మారిపోతూ ఉంటుంది. ఆల్టర్నేట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ టర్బైన్ తిరగడం వలన మెకానికల్ ఎనర్జీ కాస్త పుడుతుంది కదండి. ఆ పుట్టినటువంటి మెకానికల్ ఎనర్జీ నుంచి షాఫ్ట్లో ఉంటుంది అన్నమాట. డైనమోస్ అనే వాటిని తిప్పడం ద్వారా ఈ యొక్క కరెంటుని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ యూజువల్లీ డ్యామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ వాటర్ ఫ్లో టు జనరేట్ ఎలక్ట్రిక్స్ ఫ్రమ్ రివర్స్. నదులు వాటి మీద డ్యామ్స్ కట్టి మన హైడ్రో పవర్ని తయారు చేస్తాం అనమాట. ఈ యొక్క హైడ్రో పవర్లో రెండోటటువంటిది, ఫస్ట్ది నదుల మీద అండి, దాన్ని మనం రివర్ ఫ్లో అని చెప్తుంటారు లేదా రివర్ పవర్ అని చెప్తుంటారు. నెక్స్ట్ ఇది టైడల్ పవర్ లేదా వేవ్ టైడల్ పవర్. సముద్రంలో అల్లవి వస్తుంటాయండి, టైడ్స్ అంటాం. సముద్రంలో అలలు వస్తుంటాయి, వాటిని మనం టైడ్స్ అంటుంటాం. ఓకే, ఈ యొక్క టైడ్స్ ఆ యొక్క టైడ్స్ తాలూకా ఎనర్జీని మనం తీసుకొని ఈ మనకి కరెంట్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే సోలార్ ఎనర్జీతో పోలిస్తే, సౌరశక్తితో పోలిస్తే ఈ యొక్క టైడల్ ఎనర్జీ అనేటటువంటిది అంత తొందరగా ఫీజిబుల్ కాదండి. ఎందుకంటే సముద్రం అడుగు పొరల్లోని మనం టర్బైన్ని స్థాపించాల్సి ఉంటుంది. ఆల్రెడీ వీటి గురించి మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సముద్రం అడుగు పొరల్లో టర్బైన్స్ని పెట్టాలి. ఆ టర్బైన్స్ పెట్టి వాటిని మనం తిప్పడం వలన ఆ యొక్క టైడల్ పవర్ని మనం సాధించుకోవచ్చు అనమాట. ఓకే, ఈ సముద్రంలో ఆటుపోట్లు అంటారు కదండి, అప్స్ అండ్ డౌన్స్ లేదా నీప్ టైడ్ అండ్ హీప్ టైడ్ అంటారు. ఈ ఆటుపోట్ల వలన ఈ యొక్క ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఏరియాల్లోని సముద్రం మధ్యలో
ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఈ యొక్క లీప్ టైడ్స్ అండ్ నీప్ టైడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో ఆటుపోట్లు, వాటి వలన వచ్చేటటువంటి ఆ యొక్క సముద్ర ప్రవాహాలు, ఓషన్ ఫ్లో అంటారు. ఈ ఓషన్ ఫ్లో గరిష్టంగా మ్యాక్సిమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ టర్బైన్స్ పెడతారు. టర్బైన్స్ పెట్టి ఆ టైడల్ ఎనర్జీని తీసుకొని దాని నుంచి టర్బైన్స్ తిరిగేలాగా చూసుకొని ఈ టైడల్ ఎనర్జీని తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ టైడల్ ఎనర్జీలో రెండో రకమైనటువంటిది వేవ్ పవర్ అండి. వేవ్ పవర్ ఇది ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ అయింది. అదేంటి అంటే సముద్రం ఒడ్డున అలలు వస్తాయి కదా, మా టైడ్స్ వేరు వేవ్స్ వేరు. ఓకే, టైడ్ని ఇంగ్లీష్లో అలా అంటారు, వేవ్ని తరంగం అంటాం. సాధారణంగా మనం బీచ్లో నించినప్పుడు మనకి అల్లొచ్చాయి అని చెప్తూ ఉంటారు కదా. అలా అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ టైడ్ అండి. అది బీచ్ ఒడ్డున రాదు, అది సముద్రం మధ్యలో వస్తుంది. కాంటినెంటల్ షెల్ఫ్ అనేటటువంటి ఒక ఏరియా ఉంటుందండి. ప్రతి భూభాగానికి కొన్ని మీటర్లు లేదా కొన్ని కిలోమీటర్ల దూరంలో కాంటినెంటల్ షెల్ఫ్ అనేటటువంటి ఏరియా ఒకటి ఉంటుంది. ఆ కాంటినెంటల్ షెల్ఫ్ ఏరియాలోని మనకు వచ్చేటటువంటివి టైడ్స్. కాంటినెంటల్ షెల్ఫ్ ఏరియా దాటగానే మనకు వచ్చేవి టైడ్స్. అదే కాంటినెంటల్ షెల్ఫ్కి మన బీచ్, ఇసుక ఉంటుంది కదా బీచ్, ఆ బీచ్కి మధ్య వచ్చేవి వేవ్స్. ఓకే, సో రెండింటికి చాలా తేడా ఉందండి. ఈ వేవ్స్ అనేవి చాలా షార్ట్ డ్యూరేషన్, తక్కువ పవర్ ఉంటాయి. వేవ్స్ మనం ఒడ్డుకు కొట్టుకొచ్చేవి కొంచెం పవర్ తక్కువగా ఉంటాయండి. అదే టైడ్స్ తీసుకుంటే చాలా ఎక్కువ పవర్తో ఉంటాయి. సో ఈ వేవ్స్కి ఏం చేస్తారంటే తరంగాల మీద, లేదా మన భాషలో చెప్పాలంటే అలల మీద పైకి కిందకి ఊగేలాగా కొన్ని బాయ్స్ అంటారండి, BUOY అంటారు ఇంగ్లీష్లో, బాయ్స్ అంటారు. అలాంటి బాయ్స్ పెట్టి వాటికి టర్బైన్లు తగిలించి ఆ బాయ్స్ పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు ఆ టర్బైన్లు ఏమొచ్చి తిరిగి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టర్బైన్లు తిరిగి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ప్రస్తుతానికి అయితే తయారీ దశలోనే ఉందండి. టైడల్ ఎనర్జీ అయితే ఎప్పటి నుంచో ఉంది. మన ప్రపంచంలోని యొక్క హైడ్రో పవర్లో చైనా, బ్రెజిల్, కెనడా, అమెరికా మరియు ఇండియా, ఈ ఐదు దేశాలు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల లిస్టులో ఉన్నాయన్నమాట. ఓకే, సో హైడ్రో పవర్ ప్లాంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది ఇక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్లో చూపించడం జరిగిందండి. కొంచెం దగ్గరగా చూడండి. సో this is our this is our hydro power dam అండి. ఇది ఈ డ్యామ్ లోని మనకి డైరెక్ట్ గాని మీరు చూసినట్లయితే రిజర్వాయర్ అంటే నీరుని మనం స్టోర్ చేస్తాం కదా, ఆ రిజర్వాయర్ కి డ్యామ్స్ కడతారు. డ్యామ్స్ కట్టి డ్యామ్స్ ద్వారా స్పిల్వే గేట్స్ అంటారు వీటిని. ఈ స్పిల్వే గేట్స్ ద్వారా రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగితే ఆ డ్యామ్ పై భాగంలో ఉండే స్పిల్వే గేట్స్ ద్వారా నీరు వదిలి ఈ నీరు యొక్క జనరేటర్ రూమ్ లోకి వెళ్ళి టర్బైన్లు తిప్పడానికి వీలుగా తయారు చేయబడి ఉంటుంది. అప్పుడు ఆ నీరు జాలువారడం వల్ల ఇక్కడికి కింద ఉన్నటువంటి టర్బైన్, ఈ టర్బైన్ తిరిగి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ టర్బైన్స్ నుంచి మెకానికల్ ఎనర్జీ కాస్త ట్రాన్స్ఫార్మర్ జనరేటర్లోకి వచ్చి కరెంట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ని వచ్చి ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా పవర్ హౌస్లో స్టోర్ చేసి పవర్ హౌస్ నుంచి వేరే వేరే ఊర్ల కాట్లకి కేబుల్స్ పవర్ లైన్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఓకే, సో ఈ హైడ్రో ప్లాంట్లోని ఇక్కడ ఒక చిన్న స్లూయిస్ గేట్ ఒకటి ఉంటుందండి, దాని ట్రాప్ గేట్ అని కూడా అంటుంటారు. ఇక్కడ డాటెడ్ లైన్స్ తో కనిపిస్తుంది కదా, ఇది ట్రాప్ గేట్ అంటుంటారు. ఆ
ఆ ట్రాప్ గేట్ దగ్గర ఏంటి అంటే చెత్త చెదరం ఏమైనా ఉంటే అక్కడ ఉండిపోతుందండి. ట్రాప్ గేట్ దాటుకొని ఒక చిన్న కంట్రోలర్ ఉంటుంది. ఒక దాని నుంచి ఒక సన్నపాటి నీటి ప్రవాహం కంటిన్యూస్గా యొక్క టర్బైన్ బ్లేడ్లు తిప్పడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ నీటి ప్రవాహం ద్వారా కరెంట్ని కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ట్రాప్ డోర్ ఎందుకు పెట్టారు అంటే ఈ డ్యామ్ తాలూకా కన్స్ట్రక్షన్ చాలా ఎత్తుగా తయారు చేయడం వలన మరియు ఈ యొక్క నదీ తాలూకా ప్రవాహాలు, నది యొక్క ప్రవాహము పూర్తిగా మనం వడ్డేస్తే ఆ ఏరియాలోని ప్రెషర్ ఎక్కువైపోయి ఆ డ్యాములు పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. డ్యామేజ్ అయ్యి కింద లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నదిని మనం అడ్డొచ్చు కానీ దాన్ని ఆపకూడదు. సో కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అయ్యే విధంగా కింది వైపు ఒక ట్రాప్ డోర్ పెడతారండి. ఆ ట్రాప్ డోర్ గుండా కంటిన్యూస్గా మనకి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ వాటర్లోకి నుంచి ఒక టర్బైన్ ఉంచడం వలన మనకి ఈ కరెంట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అనమాట. సో డ్యామ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్యామ్? ఇట్ ఈస్ అ మీడియం స్ట్రక్చర్. Dam is a medium structure, medium to store water at a height. Okay. So నీటిని నిల్వ ఉంచడానికి ఉపయోగించేటటువంటి ఒక చిన్న మనిషి తయారు చేసినటువంటి కన్స్ట్రక్షన్ అనమాట. నీటిని నిల్వ చేయడానికి మనిషి తయారు చేసినటువంటి ఒక చిన్న కన్స్ట్రక్షన్. దాన్ని మనం డ్యామ్ అని చెప్తా ఉంటాం. ఈ డ్యామ్లో ఏంటంటే ఉంటాయండి, ఫ్లడ్ గేట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఈ డయాగ్రామ్ చూడగలిగితే ఈ పై భాగంలో ఉండేటటువంటి గేట్స్ అనమాట, వాటిని మనం ఫ్లడ్ గేట్స్ అంటాం. ఆ ఫ్లడ్ గేట్స్ ఏం చేస్తాయి? దే ప్రివెంట్ వాటర్ ఫ్లో ఇంటూ స్పెసిఫిక్ అండ్ రీజియన్స్. ఆ వాటర్ని ఎక్కువ మొత్తంలో వెళ్ళనివ్వకుండా, ఒకవేళ ఎక్కువ నీరు వచ్చినా సరే వాటిని నియంత్రించడానికి వీలుగా కంట్రోల్ చేయడానికి ఫ్లడ్ గేట్స్ తయారు చేస్తున్నారు. మ్యాక్సిమం హైడ్రో పవర్ ప్లాంట్స్ అన్ని డ్యామ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఇప్పుడు మనకి ఇందాక మీకు చూపించినటువంటి డ్యామ్ చూపించాం కదా, హైడ్రో పవర్ ప్రాజెక్టు. దాని తాలూకు ఒక ఫిగర్ ఒకసారి మనకు చాలా జాగ్రత్తగా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇది నదికి అడ్డగా ఒక డ్యామ్ కట్టడం జరిగింది. కానీ నదీ ప్రవాహాన్ని పూర్తిగా మనం అడ్డేయలేదు. సో డ్యామ్లో 2 భాగాలు ఉంటాయి అన్నమాట. డ్యామ్లోని 2 భాగాలు ఉంటాయి. ఒకటి పవర్ హౌస్ జనరేటర్. ఇది పవర్ హౌస్ అంటారండి. ఇందులో టర్బైన్ మరియు పవర్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఈ యొక్క టెర్మినల్స్, వాటిని ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్ అన్ని ఉండేటటువంటి భాగం. రెండోటటువంటిది ఇది స్పిల్వే, అంటే నీటి ప్రవాహాన్ని బయటకు వదులుతుంది అనమాట. ఇది ఎప్పుడు చూసినా కంటిన్యూస్గా కొద్దిపాటి నీరుని అలాగ బయటకు వదిలేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క రిజర్వాయర్ తాలూకా గోళ్ల మీద ఈ నీరు కంటిన్యూస్గా వచ్చి చేరుతూ ఉండడం వల్ల అత్యధిక స్థాయిలో ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ని తగ్గించడం కోసం కంటిన్యూస్గా మనకి స్పిల్వేస్ ఓపెన్ చేసి ఉంటాయి. స్పిల్వేస్ వేరండి, మళ్ళీ డ్యామ్ గేట్లు వేరండి. డ్యామ్ గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అంటే ఆ డ్యామ్లో ఎక్కువ మొత్తంలో పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా పడి ఆ డ్యామ్స్లోకి ఎక్కువ మొత్తంలో నీరు చేరిపోతుంటాయి. ఎక్కడైతే ఈ యొక్క డ్యాములు పేలిపోతాయి లేదా పగిలిపోతాయి అనేటువంటి భయం వేస్తుందో ఆ టైంలోనే డ్యామ్ గేట్స్ పైకెత్తి నీరుని కింద దిగువ ప్రవాహానికి, అంటే కింద లోతట్టు ప్రాంతాల వైపు నీటిని వదిలేస్తారు అనమాట. స్పిల్వే మాత్రం ఎప్పుడు తెరిచే ఉంటుందండి. అది వాటర్ని కంటిన్యూస్గా తనకుండా కొద్దిపాటి స్లోగా పంపిస్తూనే ఉంటుంది. ఓకే. ఈ డ్యామ్ తాలూకు అడుగు భాగంలోని, అంటే దాదాపు రిజర్వాయర్ తాలూకు అడుగు భాగం నుంచి ఒక గేట్లెట్ నిర్మాణం ఉండి అందులోంచి కంటిన్యూస్గా వాటర్ యొక్క టర్బైన్లోకి చేరుతూనే ఉంటుంది. ఈ ప్రవాహాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఇక్కడ ఈ లేక్ ఉంది కదండి, ఆ లేక్ తాలూకు అంచు దగ్గర మనకు ఒక ఇది ఉంటుంది, ఏది కంట్రోల్ గేట్. ఈ యొక్క కంట్రోల్ గేట్ ఉపయోగించి ఆ టర్బైన్లోకి పంపిస్తున్నటువంటి వాటర్ ఫోర్స్ని తగ్గించవచ్చు మరియు పెంచవచ్చు అనమాట. ఓకే. తగ్గించవచ్చు మరియు పెంచవచ్చు. సో ఈ విధంగా డ్యామ్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. డ్యామ్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి.
ఓకేనా. ఇగో చూడండి, ఆ కంట్రోల్ గేట్స్ని మనం స్లూయిస్ గేట్స్ అని చెప్తా ఉంటారు. ఈ ఎక్కువ పవర్ ఎక్కువ ఇది వస్తే, ఏది వాటర్ ఎక్కువ చేరిపోతే ఈ స్లూయిస్ గేట్స్ని పైకెత్తేసి నీరుని డ్యామ్ మీదుగా కిందకి పంపించేస్తారు అన్నమాట. డ్యామ్ తలక మీరు ఈ కన్స్ట్రక్షన్ చూసే ఉంటారు, ఇలాగా పైనుంచి కిందకి ఇలాగ దిగేటటువంటిది. ఓకే. సో ఈ సన్నపాటి పాయని, అంటే డ్యామ్ మధ్యలో ఉండేటువంటి ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్ని మనం పెన్ స్టాక్ అంటారు, ఇంగ్లీష్లో పెన్ స్టాక్ అంటారు. ఇది కంటిన్యూస్గా వాటర్ని పంపిస్తూనే ఉంటుంది, పవర్ ఇక్కడ టర్బైన్ ద్వారా పవర్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో హైడ్రో ఎనర్జీ తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ చీప్ టు ఆపరేట్. ఒకసారి డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసేస్తే ఇంకా మళ్ళీ ఆ యొక్క డ్యామ్ తాలూకా ఏమైనా డ్యామేజ్ అయ్యాయా లేదా చెక్ చేసుకుంటే చాలు తప్ప ఎక్కువ మొత్తంలో మెయింటెనెన్స్ అంత అవసరం లేదండి. ఈజీగా దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు హైడ్రో పవర్ ప్లాంట్ని. ఇట్స్ లాంగ్ లైఫ్ అండ్ లో ఆపరేటింగ్ కాస్ట్ దెన్ ఆల్ ది అదర్ పవర్ ప్లాంట్స్. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే తయారు చేయడానికి డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఈ యొక్క డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశాక దాదాపు 20-30 సంవత్సరాల వరకు చూసుకోవాల్సిన అవసరం లేదనమాట, అంత గట్టిగా తయారు చేస్తాం. ఓకే. దాని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఇది రెన్యూబుల్, ఎందుకంటే వాటర్ కంటిన్యూస్గా మనకు దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క నీరు ఎల్లవేళ్ళ మనకి లభ్యతలో ఉండడం వలన ఆ నీటి నుంచి మనం ఎల్లవేళ్ళ ఈ యొక్క తయారు చేసుకోవచ్చు. హైడ్రో ఎనర్జీని మనం తయారు చేసుకోవచ్చు. హై ఈల్డ్, సరైన ప్లేస్ చూసుకొని డ్యామ్ కానీ కడితే, నది మీద సరైన ప్లేస్ చూసుకొని డ్యామ్ కానీ కడితే మనకి ఎక్కువ మొత్తంలోని హైడ్రో పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఈ థర్మల్ పవర్ లేదా బొగ్గును మండించడం వల్ల తయారైనటువంటి ఉష్ణం, ఎనర్జీ, కరెంట్, సోలార్ ఎనర్జీ, సౌరశక్తి, న్యూక్లియర్ ఎనర్జీ, కేంద్రక శక్తి, ఈ మూడింటితో పోలిస్తే హైడ్రో ఎనర్జీ, జలశక్తి అనేటటువంటిది చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చు. అంటే యూనిట్ రేటు కరెంటులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక యూనిట్ రేటు మిగతా వీటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. కొన్ని దేశాలు అయితే మ్యాక్సిమము ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. నార్వే, స్వీడన్ వంటి దేశాల్లోని ఎక్కువ మొత్తంలోని నీటి వనరులు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ నీటిని ఉపయోగించుకొని ఇవి కరెంట్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ వలన మనకి అంత పొల్యూషన్ ఉండదండి. ఎయిర్ పొల్యూషన్ అయితే ఏమీ ఉండదు, సౌండ్ పొల్యూషన్ కూడా అసలు ఏమీ ఉండదు. ఆ ప్రాజెక్ట్ టర్బైన్స్ తిరుగుతున్నప్పుడు సౌండ్ వస్తుంది, కానీ ఆ సౌండ్ మనకి బయట కనబడకుండా టర్బైన్ నీటి అడుగు భాగంలోనే ఉండిపోతుంది. సో సౌండ్ మనకేమీ వినపడదు అనమాట, కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ది ఏంటి అంటే హ్యూమన్ పాపులేషన్ డిస్ప్లేస్మెంట్. ఒక డ్యాము కట్టాలి అంటే ఒక నది మీద, ఆ డ్యామ్ కట్టడం వలన ఏమవుతుంది అంటే ఆ డ్యామ్ కట్టినటువంటి ఏరియాలోని మరియు దాని పరిసర ప్రాంతాల్లోని నీటి తాలూకా చేరిక వలన, అంటే నీరు చేరిపోతూ ఉండడం వలన అక్కడ ఉండేటటువంటి ప్రాంతాలు మునిగిపోతాయి. ఎప్పుడైనా మీరు జ్వాలాపూర్ డ్యామ్కి వెళ్తే మీరు ఆ జ్వాలాపూర్ డ్యామ్ నుంచి మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఒక దగ్గర మీరు క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందండి, క్లియర్ కొంచెం దూరంగా జ్వాలాపూర్ డ్యామ్ ఒకటి కనిపిస్తుంది. జ్వాలాపూర్ డ్యామ్ తాలూకా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. తాటి చెట్లు కొన్ని నీటి మధ్య వరకు మునిగిపోయినట్టు కనిపిస్తుంది. తాటి చెట్టు సాధారణ పొన్నేల మీద ఉంటుంది. సో దాదాపు మధ్య వరకు మునిగింది అంటే దాని అర్థం ఏంటి, తాటి చెట్టు వేరుల దగ్గర నుంచి ఆ మధ్య వరకు అంత నీరు చేరింది అని అర్థం. సో అంత ఆ డ్యాములు కట్టడం వలన ఉన్న ప్రాబ్లం అదే, ఆ ఏరియాస్లో నీరు ఎక్కువ చేరిపోతుంటుంది. నీరు చేరుతున్న కొద్దీ చుట్టూ ఉండేటటువంటి ప్రాంతాలు మునుగుతూ ఉంటాయి. సో ఆ డ్యాములు కట్టే ఏరియాస్ చుట్టూ ఉండేటటువంటి గ్రామాలను ఖాళీ చేయించేసి ఎత్తైన కొండల మీద వాటి మీద వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పరుస్తారు. ఓకే. నెక్స్ట్, ఈ నీరు ఎప్పుడు చూసినా నీరు స్టాక్ అయిపోతూ ఉండడం వలన, అంటే నీరు కంటిన్యూస్గా రిజర్వాయర్లో స్టాక్ అవ్వడం వలన ఈ దోమలు, ఈగలు వంటి ప్రాణులు, ఈ వీటన్నిటి తాలూకా బ్రీడింగ్ గ్రౌండ్స్ ఇవి. అంటే ఎక్కువ మొత్తంలో దోమలు, ఈగలు తయారవడం వాటి వలన ఈ యొక్క పారాసైట్స్, పరాణ జీవులు తయారై మలేరియాలు, డెంగీ ఫీవర్లు ఇలాంటివన్నీ ఎక్కువగా రావడం వలన అదంతా పెద్ద బ్రీడింగ్ గ్రౌండ్ కింద మారిపోతుంది అన్నమాట. అండ్ మూడోటటువంటిది, నదీ ప్రవాహాన్ని మనం అడ్డగించేసి డ్యామ్ కడతా ఉంటాం. సో నది కంటిన్యూస్గా వెళ్లకుండా దాన్ని మనం అడ్డగించేసి డ్యామ్ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క
డ్యామ్ కట్టినటువంటి ఏరియా తర్వాత ఉండేటువంటి ఏరియాస్కి వాటర్ సప్లై చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ముఖ్యంగా జరిగే నష్టం ఏంటి అంటే నదీ ప్రవాహంతో పాటు కొట్టుకుపోయేటటువంటి జలచరాలు, చేపలు అవన్నీను, అలాగే కొన్ని రకాలైన మొక్కలు అవన్నీను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ నాటబడతాయి అన్నమాట. ఈ నీటిలో కొట్టుకుపోయే ఇవన్నీ ఈ డ్యామ్స్ కట్టడం వల్ల ఆగిపోతాయి. ఈ ఫిషెస్ కూడా వాటి తాలూకా బ్రీడింగ్ గ్రౌండ్స్, కొన్ని చేపలు సాల్మన్ చేపలు లాంటివి కొన్ని ఉన్నాయండి. అవి సముద్రంలో పెరుగుతాయి కానీ పుట్టడం మాత్రం నదుల్లో పుడతాయి. సో అవి ఏంటి అంటే నదీ ప్రవాహానికి ఎదురు ఈదుకొని వెళ్ళి అవి ఎక్కడైతే పుట్టాయో ఆ ప్రాంతానికి వెళ్ళి గుడ్లని పెడతాయి అన్నమాట. అక్కడ మళ్ళీ సాల్మన్ చేపలు పుడతాయి, పిల్లలు వస్తాయి, ఆ పిల్లలు మళ్ళీ తిరిగి సముద్రంలోకి చేరుతాయి. సో ఇలాగా మైగ్రేషన్లో ఉండేటటువంటి యొక్క చేపలకి ఈ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే అవి ఉండాల్సినటువంటి ప్రాంతానికి అంటే గుడ్లు పెట్టేటటువంటి ఏరియాగా వెళ్ళలేక ఆ గుడ్లు పెట్టడానికి వాటికి ఛాన్స్ లేక ఈ యొక్క జలచరాలు నాశనం అయిపోతూ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ఎన్నో రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయండి. నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. సో ఇంతవరకు ఐ హోప్ యు ఆర్ క్లియర్ సో ఫార్. క్లియర్గా